ఆ ఇంటికి అందిన ప్రతి వివాహ ఆహ్వాన పత్రికను ఆయన దాచుకుంటారు. అంతేకాదు వివిధ వస్తువుల ప్యాకింగ్ కవర్లు ఆయనకు ప్రత్యేకమే. అందరూ పనికిరావనుకునే అట్టముక్కలతో ఔరా అనిపించే కళాఖండాలు తయారు చేస్తారు. పనికిరాని అట్టముక్కలు, వెదురుతో 3.5 దశాబ్దాలుగా కళాకృతులు తయారు చేస్తున్న అనంతపురం విశ్రాంత ప్రభుత్వోద్యోగి సయ్యద్ బాషాపై ప్రత్యేక కథనం. ఉద్యోగంలో పని ఒత్తిడిని తగ్గించుకోవటానికి ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటారు. అనంతపురానికి చెందిన సయ్యద్ బాషా పనికిరాని అట్టముక్కలతో కళాఖండాలు తయారు చేయటం ప్రారంభించారు. విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖలో పనిచేసిన సమయంలో బాషా తొలుత బంకమట్టితో బొమ్మలు తయారు చేసేవారు. బంకమట్టి లభ్యత కష్టమవటంతో చీపురు పుల్లలు, వెదురు కర్రలతో కళాకృతులు చేయటం మొదలుపెట్టారు. ఉద్యోగం చేస్తూనే వందలాది ఆకృతులు తయారు చేసి స్నేహితులు, బంధువులకు కానుకగా ఇచ్చేవారు. ముందుగానే ఆకృతి చేయటానికి ప్రణాళిక చేసుకుని అందుకు తగినన్ని అట్టముక్కలు సమకూరిన తర్వాత తయారీ ప్రారంభిస్తారు. ప్రస్తుతం ఉద్యోగ విరమణ చేసిన బాషా దీనినే వ్యాపకంగా మార్చుకున్నారు. ఇప్పటికే ఈఫిల్ టవర్, తాజ్మహల్, చార్మినార్, డూప్లెక్స్ ఇళ్లు, అపార్ట్మెంట్ల నమూనాలు, స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్న జాతీయ నాయకుల బొమ్మలు, ఇలా ఎన్నో వస్తువులు పనికిరాని అట్టముక్కలతోనే తయారు చేశారు. చాలా మంది ఉపాధ్యాయులు, విద్యార్థుల బోధనకు ఉపయోగపడేలా అసెంబ్లీ, పార్లమెంట్ ఆకృతులను సయ్యద్ బాషాతో తయారు చేయించుకున్నారని ఆయన భార్య తెలిపారు. అందరి దృష్టిలో పనికిరాదనుకున్నది తాను అందమైన కళాఖండంగా మార్చుతానని బాషా చెబుతున్నారు. నుంచి అప్పుడు ఏదో పరక పుల్లలు వాటిని ఉపయోగించి కొట్టం నిర్మించాను. తర్వాత వెదురు దప్పలు, హార్డ్ బోర్డు వాటిని ఉపయోగించి బిల్డింగ్స్ చేయడం జరిగింది. ఇప్పుడు వెడ్డింగ్ కార్డ్స్, పేపర్ ఫైల్స్, ప్యాకింగ్ బాక్సెస్ వేస్ట్ అనుకునేది నా దృష్టిలో వేస్ట్ కాదు. కాబట్టి అటువంటి వాటితో కూడా నేను ఈ బిల్డింగ్స్ కానీ ఈ కళ్యాణ వేదికలు ఇప్పుడు రూపొందించడం జరిగింది. మట్టితో బొమ్మలు చేయడానికి మొదలు పెట్టినాడు. ఇంకా మళ్ళీ ఏందబ్బా మట్టి అంత గలీజ్, అది ఇది ఇంట్లో ఏంటికి ఇట్లాంటివన్నీ ఏం చేస్తామంటే చిన్నగా ఎదురు దెబ్బలతోటి పరక పుల్లలు, వేస్ట్ మెటీరియల్ పరక పుల్లలు, వెదురు దెబ్బలతోటి చిన్న చిన్నగా అంగన్వాడీ సెంటర్ అంటే ఈ విధంగా ఉంటుంది అనే దాన్ని బట్టి చేయగలుగుతున్నాడు. ఆ స్కూల్కు ఆమె హెచ్ఎం వచ్చి ఏమి పార్లమెంట్ తయారు చేయించుకుపోయింది. దానికి దాదాపు ఒక 2 నెలలు 3 నెలలు పట్టింది. రాత్రి మగులు చేయించినాడు. సంతోషమైంది. ఇంతమందిలో ఈయన నా ప్రతిభను గుర్తించినారు. సయ్యద్ ఆకృతులను చూసిన ఇరుగు పొరుగు వారు తమ పిల్లలకు కూడా నేర్పించాలని కోరగా ఏడాది కాలంగా విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇస్తున్నారు.